బీఆర్ఎస్ పాలనలోనే సూర్యాపేట జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తమ హయాంలో మెడికల్ కాలేజ్ వచ్చిందన్నారు. ఏళ్ల పాటు పరిపాలించిన కాంగ్రెస్ టీడీపీ మాత్రం పట్టించుకోలేదని కవిత ఫైర్ అయ్యారు. లింగమతుల జాతరలో కవిత పాల్గొన్నారు. మేము ఇక్కడ పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ కావచ్చు, మిగతా సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి టీడీపీ కావచ్చు, ఎన్నడూ కూడా సూర్యాపేటకు ఒక మెడికల్ కాలేజ్ కావాలనేటటువంటి ఆలోచన చేయలేదు. నిజానికి ఎంతోమంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చి సూర్యాపేటలో అంటే చాలామంది ఎన్ఆర్ఐలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు వచ్చి మేము ఇక్కడ కాలేజ్ పెడతామంటే కూడా ఆనాటి నాయకత్వాలు వాళ్ళని పెట్టనీయకుండా చేసిండ్రని వాళ్ళు ఓపెన్గా చాలా హైదరాబాద్లో యూఎస్లో కలిసినప్పుడల్లా చెప్తూ ఉంటారు. మరి ఇవాళ మీరు చూసినట్టయితే సూర్యాపేటలో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కాదు, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అంటే ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా మీ తెలంగాణ ప్రభుత్వమే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి మెడికల్ కాలేజ్ సాధించుకొని రావడం అని అంటే ఎంత అద్భుతమైనటువంటి విజయం, తెలంగాణ వచ్చినటువంటి ఫలం ఏంది అన్నటువంటిది సూర్యాపేట ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ మనం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఉన్నాం. పక్కకే కమిషనరేట్ ఉంది, పక్కకే ఎస్పీ ఆఫీస్ ఉన్నది. నిజంగా ఎస్పీ ఆఫీస్ చూస్తుంటే అయితే వేరే ఉత్తర భారతదేశంలో చిన్న చిన్న రాష్ట్రాలలో సెక్రటేరియట్లు కూడా అంత మంచిగా ఉండవు, అంత బాగుంది ఎస్పీ ఆఫీస్. అయితే ఇట్లా ఒక్కొక్కటి అడుగడుగున తెలంగాణను అభివృద్ధి చేసుకుంటూ పోయినాం. ఇక మీకు హాస్టళ్ళ గురించి నేను చెప్పే పని లేదు. గుడ్డి లెక్క ఏ నియోజకవర్గం తీసుకున్నా ఖచ్చితంగా 2 బీసీ హాస్టళ్ళు, 4 ఎస్సీ హాస్టళ్ళు, ఎస్టీ హాస్టళ్ళు ఉండాల్సిందే, మైనారిటీ హాస్టల్స్. అంటే కేసీఆర్ గారు కేజీ టు పీజీ ఏదైతే నా బిడ్డలకు నేను విద్య ఇచ్చుకోవాలనుకున్నారో ఆ కళలో భాగంగా అనేకమైనటువంటి హాస్టల్ పెట్టుకుంటూ పోయినారు. పెట్టినటువంటి ఆ హాస్టళ్ళను 1000-1200 పైచిలకు హాస్టళ్లలో 1000కి పైగా జూనియర్ కాలేజెస్ కూడా పెట్టుకున్నాం. మనం పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ కావచ్చు, మిగతా సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి టీడీపీ కావచ్చు, ఎన్నడూ కూడా సూర్యాపేటకు ఒక మెడికల్ కాలేజ్ కావాలనేటటువంటి ఆలోచన చేయలేదు. నిజానికి ఎంతోమంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చి సూర్యాపేటలో అంటే చాలామంది ఎన్ఆర్ఐలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు వచ్చి మేము ఇక్కడ కాలేజ్ పెడతామంటే కూడా ఆనాటి నాయకత్వాలు వాళ్ళని పెట్టనీయకుండా చేసిండ్రని వాళ్ళు ఓపెన్గా చాలా హైదరాబాద్లో యూఎస్లో కలిసినప్పుడల్లా